హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ శరణ్య. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఇటాలియన్ వైట్ సాస్ పాస్తా అండి. కరెక్ట్గా చేయాలే కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి హెల్దీ అనే చెప్పొచ్చు. బట్ చీజ్ని యాడ్ చేయడం వల్ల ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ కాకుండా అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు. సో ఇక లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఒక 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలండి. వాటర్ మరిగాక అందులోకి ఒక కప్పు పాస్తాని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెన్నె పాస్తాని తీసుకున్నానండి. మీ దగ్గర ఏ షేప్ అవైలబుల్గా ఉంటే ఆ షేప్ని మీరు వాడుకోవచ్చు. ఒక 4-5 నిమిషాలు ఇలా కుక్ చేసుకున్న తర్వాత పాస్తా అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకుందామండి. ఇలా వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడు పాస్తా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చిని నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఒక కప్పు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజు టొమాటోని నేను పల్పు తీసేసి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెజ్జెస్ని మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వెజ్జెస్ అన్నీ కూడా ఒక 70% కుక్ అవ్వాలండి. ఇప్పుడు వాటిని తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని నేను ఇలా ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఆ వెల్లుల్లి ముక్కల్ని ఆ బటర్లో బాగా కలుపుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలంటే మైదా పిండి కూడా వాడుకోవచ్చు. బట్ నేను హెల్దీ వేలో చేస్తున్నానండి. ఇందులోకి మైదా పిండి వాడినా గోధుమ పిండి వాడినా కూడా టేస్ట్ అనేది ఏమి డిఫరెన్స్ ఉండదండి. సో మీరు హ్యాపీగా గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి ఒక కప్పు పాలని యాడ్ చేస్తున్నాను. పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఆ గోధుమ పిండి మిశ్రమాన్ని ఈ పాలని మంచిగా కలుపుకోవాలి. ఆ బటర్లో మెల్ట్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇలా విస్కర్తో విస్క్ చేసుకున్నారంటే లమ్స్ కూడా ఫామ్ అవ్వకుండా మంచిగా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలండి. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూను పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఇందులోకి ఒక చీజ్ స్లైస్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మోజరెల్లా చీజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోతుందండి. రెసిపీ నచ్చిందా?
నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.